కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామ్యూల్ మీద ఒక వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతుంది. అందులో మద్యం సిండికేట్ వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఉంది ఆ వీడియోలో. ముఖ్యంగా ఈ వీడియో అనేది ఈరోజు మందల సామ్యూల్ ఇంట్లో సీక్రెట్గా చిత్రీకరించడం జరిగింది. అయితే మద్యం సిండికేట్ వ్యాపారులను తన ఇంటికి పిలిపించి తన ఇంతకుముందుకు ఎమ్మెల్యేలకు ఎలా ఇచ్చారో నాకు అలానే ఇవ్వాలని వారికి హెచ్చరించడం జరిగింది. తన మాట వినని వారికి నేను పదవిలో ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయని వారికి చెప్పడం జరిగింది. అలాగే వారితో పాటు గవర్నమెంట్ ఇచ్చే జీతం తనకు ఎంతవరకు సరిపోవడం లేదని, రోజు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని, కేవలం తన బండి డీజిల్కి 7,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఇంకొక మాట కూడా చెప్పారు. ఎవరు శుద్ధపూసలు గారని, ప్రతి ఒక్కరు ఏదో విధంగా డబ్బులు డిమాండ్ చేస్తారని, తనకు మూట దొరికేంత వరకు నేను డిమాండ్ చేసే, పెద్ద మొత్తంలో దొరికేంత వరకు మీ దగ్గర తీసుకుంటానని చెప్పడం జరిగింది. అయితే ఇంతకుముందు తనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి ఇసుక క్వారీల గురించి. ఏదేమైనా ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయిన సామ్యూల్ గారు ఇంత డైరెక్ట్గా డిమాండ్ చేయడం తప్పు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి జరగక మానవు. ఎందుకంటే ఒక పార్టీ నుంచి టికెట్ సాధించడం ఒక ఎత్తు అయితే, సాధించినాక గెలవడం మరొక ఎత్తు అవుతుంది. ఎందుకంటే గెలవడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే మినిమం ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే ఆ ఎమ్మెల్యే గెలవలేని పరిస్థితి. ఖర్చు చేసినా గెలవలేని పరిస్థితి. గెలిచిన తర్వాత డబ్బులు రికవరీ చేసుకోవడం కోసం నానా పాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా నోటుతో ఓటు ఎవరు